ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం చేస్తారని మేము ఎలా అనుకుంటాం కౌశికి గారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు మీరు అమ్ముకోలేదని మాకు తెలిసినా కూడా మిమ్మల్ని మేము ఎలా అరెస్ట్ చేస్తాం చెప్పండి? అంటే సాక్ష్యాలు కౌశికి పోగొట్టిందా? ఇప్పుడు ఈ సాక్ష్యాలు తీసుకెళ్లి మీనన్కిస్తే కేసు క్లోజ్, జేడి పని క్లోజ్. జేడి లేనప్పుడు కౌశికిని గట్టిగా ఇంట్రాగేట్ చేసి సాక్ష్యాల గురించి నిజం తెలుసుకోవాలి. మీరు ఇక్కడే ఒక 2 hours రెస్ట్ తీసుకోండి. పోయిన సాక్ష్యాలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని విడిపిస్తాం. కానీ సాక్ష్యాలు ఎలా సంపాదిస్తారు? అసలు ఎవరి దగ్గరున్నాయో ఎలా కనిపెడతారు? అది మేం చూసుకుంటాం, మీరు స్ట్రెస్ అవ్వకండి. రమ్య సార్, కౌశికి గారిని చూసుకోండి. కిరణ్ సార్, ఒక కివీ జ్యూస్ వితౌట్ ఐస్ తీసుకునిరా. ఓకే సార్. మీకేం కావాలన్నా మా వాళ్ళని అడగండి, మా వాళ్ళు చూసుకుంటారు. పద. మీరేమీ టెన్షన్ పడకండి మేడం. జేడి మేడం ఏదైనా అనుకున్నారంటే అది అయిపోయినట్టే. ఆహా, వదిన జగదాత్రి లేని ఇల్లు ఎంత హాయిగా ఉందత్తయ్య. కొత్త హాయిందమ్మే, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండదు. అసలు ఇప్పుడే ఇల్లులాగా ఉండదు. అక్కని జైల్లో పర్మనెంట్ గా సెటిల్ చేస్తే ఇక జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి ఈజీగా పంపించేయచ్చు. మావయ్య గారుండగా ఆ పని అంత ఈజీగా ఎలా అవుతుంది యువరాజ్? నిజమేరా అబ్బోడా, ఇప్పుడు మీ నాయన వస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. అదిగో వచ్చుండాడు. పదండి. కీర్తి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కౌశికి వదిన్ని అరెస్ట్ చేశారు మావయ్య. ఏంటి, కౌశికిని అరెస్ట్ చేశారా? ఎందుకు? సాక్ష్యాలు కనిపించలేదు కదా పెద్దనాన్న, అందుకే ఇచ్చిన టైం అయిపోయిందని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చి కౌశికిని తీసుకెళ్తుంటే మీరంతా చూస్తూ నిలబడ్డారా? నిలబడక అమ్మితో పాటు మమ్మల్ని కూడా పొమ్మంటావా ఏంది? నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, కౌశికిని ఇల్లు కూడా దాటినిచ్చేవాడిని కాదు. అందుకే కదా ఫోన్ చేయండి. పోలీసులు వచ్చి ఎవరికి పెద్దగా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాన్న. అక్కను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. టై, ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? అసలే కౌశికి కడుపుతో ఉంది, అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఏం కదమ్మా, నేను తీసుకొస్తాను, సరేనా? కాచి, నువ్వు కీర్తిని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను లాయర్తో మాట్లాడతాను. వెళ్ళమ్మా. రా కీర్తి. రామ్మా. హలో, ఎవరు? హలో దివ్యాంక గారు, మీకొక సాయం చేసి మిమ్మల్ని ఒక సాయం అడుగుదామని ఫోన్ చేశాను. నువ్వు నాకు చేయబోయే సహాయం ఏంటి? నేను నీకు చేయాల్సిన సహాయం ఏంటి? కౌశికి గారిని ఇప్పుడే జేడీ అరెస్ట్ చేసింది. వాట్? కౌశికిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేశారు? మినిస్టర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఛానల్లో టెలికాస్ట్ చేయమని కౌశికికిస్తే ఆ సాక్ష్యాలని కౌశికి డబ్బు కమ్ముకుంది. కౌశికి నిజాన్ని నమ్ముకుందా? అదసలు జరిగే పని కాదు. అది తెలిసి మేం నీకు ఫోన్ చేశాం. కౌశికి సాక్ష్యాల్ని అమ్ముకోదు, కానీ సాక్ష్యాలు పోయాయి. ఇంట్లో ఉండాల్సిన సాక్ష్యాలన్నీ ఏమైనట్టు? నిషిక
ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎందుకంటే ఆ ఇంట్లో మనుషులు నీకు బాగా తెలుసని మాకు తెలుసు. నేను మినిస్టర్కి బాగా కావలసిన మనిషిని. నువ్వు ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి నాకిస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. ఏంటి కామెడీ చేస్తున్నావా? మినిస్టర్ గారి జీవితకాలం ఫ్రీడమ్ విలువ 10 కోట్లేనా? సరే, నీకెంత కావాలి? 50 కోట్లు. అబ్బా, ప్లస్ ఒక చిన్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంది, అది అప్రూవల్ కావాలి. సరే, 10 నిమిషాల్లో కన్ఫర్మ్ చేసి చెప్తా. 10 నిమిషాల్లో సాక్ష్యాలు నిషి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో తెలిసిపోతుంది అత్రి. హలో దివ్యాంక, ఎలా ఉన్నావు? నేనేదో ఉన్నానులే, కానీ నువ్వు చాలా హ్యాపీగా ఆల్మోస్ట్ గాల్లో తేలుతూ ఉన్నట్టున్నావు కదా. అదేంటి, ఎందుకలా అంటున్నావు? మీ వదిన అరెస్ట్ అయిందంట కదా. అరెస్ట్ అయ్యి అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే ఈ విషయం నీ వరకు ఎలా వచ్చింది దివ్యాంక? ఏంటి నిషి, నా గురించి ఇంతేనా నీకు తెలిసింది? శత్రువు లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే టైం చూసి ఎలా దెబ్బ కొట్టగలను, నేనెలా నెగ్గగలను? నువ్వు గ్రేట్ దివ్యాంక. అసలు ఇంత తెలివి పెట్టుకొని మా వద్దిన్ని ఇన్ని రోజులు ఎలా గెలవలేకపోయావో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల నుంచి మీ వదిన టైం చాలా బాగుంది నిషి. ఇప్పుడు నా టైం వచ్చింది. ఇక నుండి నా గెలుపు మీ వదిన పతనంతోనే మొదలవుతుంది. నీ స్పీడ్ చూస్తుంటే 2 రోజుల్లో మా వదిన కథ ముగించేసేలా ఉన్నావు. 2 days కాదు నిషి, 2 hours లోనే ఫినిష్ చేస్తాను. కానీ దానికోసం నీ సహాయం కావాలి. నా సహాయమా? చెప్పు దివ్యాంక. నిషి, నువ్వు మీ వదిన దగ్గర నుంచి తీసుకున్న సాక్ష్యాలు నాకివ్వాలి. నేను సాక్ష్యాలు తీసుకున్నానని నీకెలా తెలుసు? ఆ ఇంట్లో అంత తెలివి, మీ వదిన మీద గెలవాలనే కసి నీకు తప్ప ఇంకెవరికుంది నిషి? ఇప్పుడే మినిస్టర్ మనుషులు ఫోన్ చేసి సాక్ష్యాలు కావాలని బేరం పెట్టారు. ఒక్కసారి సాక్ష్యాలు వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఇక మీ వదిన పర్మనెంట్ అడ్రస్ జైలే. సరే, వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి మనకేమిస్తారు? నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. అంతేనా? నీకెంత కావాలో అడుగు, నేను మాట్లాడతా. నాకు కావాల్సింది డబ్బు కాదు దివ్యాంక. మినిస్టర్ బయటికొచ్చి ఆయన సీట్లో కూర్చున్నాక నాకు ఆయన సపోర్ట్ కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.